ఈరోజు యవనస్తులు ప్రాణాలు పోగొట్టుకున్నవారు చాలామంది కనబడతారు. ప్రధానమైన కారణం సరైన బ్రతకకపోవడం, వ్యసనాలను అలవాటు చేసుకోవడం, నీతిగా జీవించకపోవడం, పాపపు పనులు అధికంగా చేయటం. ఈ రోజున వాక్యాన్ని బట్టి దేవుడి పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. యవన కాలంలో ఉన్నవాళ్ళు దీర్ఘాయుష్తో నింపబడవలసిన వారు ఎందుకు ఈ రోజున లోకాన్ని విడిచిపెట్టి మరణమైపోవడానికి గల కారణాలేంటో ఒక మాట చెప్పని పడరా. ఒకటి నీతి అయితే, ఒకటి మంచి ఇప్పుడు జీవితం అయితే, ఒక మంచి పేరు సంపాదించుకోవడం అంటే అధికంగా ఈ రోజున చాలా మంది మరణమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దుర్మార్గమైన పనులు చేయడం కారణం. అదే కదా ప్రసంగి అన్నాడు. ఏమంటాడు తెలుసా? దుర్మార్గులై ఉండి చిరాయువు. ఏ ఆయువు చెప్పండి? ఏ ఆయువు? కానీ వాక్యం చెప్తుంది నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని చెప్పనని సామెతలు రాస్తుంటే, ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దుర్మార్గమైన పనులు చేసి, చెడ్డ పనులు చేసి, పాప పనులు చేసి, పాప క్రియలలో బ్రతికి, లోకానుసారంగా జీవించి చిరాయువుతో నింపబడుతున్న వారు చాలామంది ఉన్నారండి.